రాబిన్హుడ్ మన నితిన్ గారి సినిమా అయితే అంతగా ఏం లేదని చెప్పచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ చాలా స్మూత్గా వెళ్తూ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రమే కొంచెం అంటే బోరింగ్గా అనిపిస్తుంది. పాటలు కూడా బాగున్నాయి, కానీ చాలా బాగున్నాయి అని చెప్పలేను, కానీ వినొచ్చు, కూల్గా ఉన్నాయి పాటలు అయితే. ఇంకో పాయింట్ ఏమిటి అంటే, ఇక్కడ నేను డిసప్పాయింట్ అయిన పాయింట్ అది దా సర్ప్రైజ్ పాట. ఆ పాట ఏదో ఒక ఇన్కంప్లీట్ అయినట్టు అనిపించేసింది, ఎందుకంటే కట్ చేసేసారు. కానీ ఈ సినిమాలో నాకు నచ్చిన ఒక్క పాయింట్ ఏంటంటే, నితిన్ గారి, వెన్నెల కిషోర్ గారి కామెడీ. వాళ్ళిద్దరి కామెడీ అయితే బాగుంది ఈ సినిమాలో. విలన్ అయితే అంటే ఏదో ఫస్ట్లో ఒక పవర్ఫుల్ విలన్లా చూపించారు, కానీ హీరో మాత్రం విలన్ని ఆడేసుకుంటాడు. విలన్కి అంత చెప్పుకోదగ్గ స్కోప్ ఏమీ లేదు ఈ సినిమాలో. మాటికి మన ఈ పుష్ప సినిమాలోగా స్వామి 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 ఇదే ఉంటుంది. స్టార్టింగ్లో ఏదో హీరోయిన్కి మంచి స్కోప్ అంటే ఇంపార్టెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ట్విస్ట్ ఏంటి అంటే హీరోనే మెయిన్ ఇంపార్టెంట్ ఈ సినిమాలో. ఇంకా పోలీస్ ఆఫీసర్ కూడా ఎందుకు వస్తాడో కూడా అర్థం కాదు ఫ్రెండ్స్. ఏదో స్టార్టింగ్లో వస్తాడు, మళ్ళీ ఎండింగ్లో వచ్చేలా వెళ్ళిపోతాడు అంతే. క్రికెటర్ డేవిడ్ వార్నర్ గారు కూడా ఈ సినిమాలో ఉన్నారు, కానీ ఏంటంటే క్యామియో రోల్ అన్నారు, కానీ ఏమంతగా లేదు ఆయన రోల్ అయితే ఈ సినిమాలో. ఓకే గైస్, ఒకవేళ ఈ సినిమా కనుక మీరు ఇప్పటికే చూసింటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. చూడకపోతే ఈ పండుగ రోజు వెళ్ళి హ్యాపీగా సినిమా చూసి ఎలా ఉందని వచ్చి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. అంటే ఈ ఇయర్ ఎండ్ లోపల ఎలాగైనా కానీ మనం ఒక 10K అన్న కొట్టేయాలని నా గోల్ ఉంది. సో ప్లీజ్